దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రాధా మనోహర్ దాస్కి సంబంధించి ఇది ఈయన సిరీస్లో, ఈ రాధా మనోహర్ దాస్ సిరీస్లో 2వ వీడియో ఇది. ఇదంతా ఒకే ఇంటర్వ్యూలోనే ఆయన చాలా మాటలు మాట్లాడాడు. ఒక్కొక్క మాటకు నేను స్పందిస్తున్నాను. ఎందుకు స్పందిస్తున్నా అంటే, రాధా మనోహర్ దాస్ మారాలని, మారతాడని, లేదంటే ఏదో నేను ఖాళీగా ఉన్నానని చేయటం లేదు. కానీ ఈయన మాటలను బట్టి కొంతమంది క్రైస్తవులు బలహీనపడుతున్నారు. ఈయన మాటలను బట్టి కొంతమంది హైందవ సహోదరులు క్రైస్తవ్యాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అని ఈ పిలకదాస్ గురించి మాట్లాడిన మాటల్లో సత్యం లేదు, అందులో వాస్తవం లేదు, అవి అబద్ధాలు అని నిరూపించటానికే నా ప్రియ హైందవ సహోదరుల కొరకు, నా ప్రియ క్రైస్తవుల కొరకు నేను చేస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ముందుగా ఈ పిలకదాస్ ఏమన్నాడో ఒకసారి వినండి. సర్వే జన, నేను చెప్పగలను, బోల్డ్ మంది హిందువులు వెళ్ళి కిస్మిస్ కేకులు తినగలరు, సలీం ఇచ్చిన హలీం తినగలరు, బొట్టెట్టుకోమంటే ఎడుతారు గొర్రెలు. సర్వే జనా సుఖినో భవంతు నేను అనగలను, మీరు అనగలరా? కిస్మిస్కి మేము కేకులు తింటాం, సలీం ఇచ్చిన హలీం తింటాం. ఈ ప్రాసలకేం తక్కువ లేదు. ఈ ఎదవకి ప్రాసలు నేర్చుకుని బతికిపోతున్నాడు. ప్రాసలు నేర్చుకుని బతుకుతున్నాడు. ఈ పిలకదాస్కి ప్రాసలు బాగా వచ్చు. సలీం ఇచ్చమన్న హలీం తింటాడట, కిస్మిస్ లో కేక్ తింటాడట. సర్వే జనా సుఖినో భవంతు అంటాడట. అయితే క్రైస్తవులు మేము పెట్టుకోమన్న బొట్టు పెట్టుకోరు. నీకు ఎందుకు పెట్టుకుంటామరా బొట్టు? బుద్ధి లేని పనికి మాలిన వేధవా, యూజ్లెస్ ఫెలో. నువ్వు కేకు తింటావని మేము బొట్టు పెట్టుకోవాలా? నువ్వు ముస్లింల హలీం తింటావని మేము బొట్టు పెట్టుకోవాలా? ఎక్కడి న్యాయం ఇది? ఎవడు చెప్పిన న్యాయం ఇది? నిన్ను అరగుండు వేధవా, ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పిపోయి వచ్చిన మెంటలోడా అని అందరూ తిడుతుంది. ఊరికే కాదు, ఒక పనికి మాలిన యూజ్లెస్ ఫెలో నువ్వు. ఎవడు తినమన్నాడు నిన్ను కేకు? తినకు మానే. నోరు తెరిచి బలవంతంగా కేకు నోట్లో పెట్టారు నీకెవరన్నా క్రైస్తవులు వచ్చి? మాని. మేము క్రైస్తవులు కేకు తింటాం క్రిస్మస్కి. ఎవడు తినమన్నాడు? ఏదో అభిమానంతో, ప్రేమతో ఇస్తాము, సహోదర భావంతో ఇస్తాము. పక్కింట్లోనో ఎదురింట్లోనో, లేదంటే మా క్రిస్మస్ పండగకు వస్తేనో, మా మీటింగ్లకు సభలకు హాజరైన వాళ్ళకో ఇస్తాము. రూల్ పెట్టం, తినాల్సిందని రూల్ ఏం పెట్టం. నచ్చితే తిను, నచ్చుకుంటే వద్దని చెప్పు, లేదంటే తీసుకుని పక్కన పడేసుకొని వెళ్ళిపో. నిన్ను కొట్టాడు ఎవడని తినమని, కాలర్ పట్టుకున్నాడని తినమని, నిన్ను బలవంతం చేశాడు ఎవడన్నా, డబ్బులు ఇచ్చేవాడని తినమన్నాడా? బుద్ధి లేని పనికి మాలిన వేధవా, నెత్తి నువ్వు పిలకేసుకున్నావు. నీకు అరగుండే కాదు, అరబుర్ర కూడా, బ్రెయిన్ కూడా నీకు సగమే. కాషాయపు వస్త్రాలు వేసుకుని పెద్ద మనిషిగా చలామణి అవుతున్నావు తప్ప నువ్వు పెద్ద మనిషివి కాదు. నువ్వు మనిషివే కాదు. నువ్వు కడుపుకి అన్నం తినేవాడివైతే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు? కేకు తింటే బొట్టెట్టుకోవాలా? ఎందుకు పెట్టుకుంటారు క్రైస్తవులు బొట్టు? అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు నీకు తెలుసా? తెలీదు. అడిగితే తప్పించుకుంటావు, ఎస్కేప్ అయ్యే పనులు చేస్తావు. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే అలాంటి ఇంటర్వ్యూలలో కాదురా కూర్చునేది. మా లాంటి సేవకుల ముందు కూర్చో, ఉన్న పిల్లకు కూడా కొరిగేసి పంపిస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే కూర్చో మా ముందు. నీ అడ్రస్ ఏదో చెప్పవు, నీ అసలు పేరేంటో చెప్పవు, నీ ఫోన్ నెంబర్ చెప్పవు, ఎక్కడుంటావో చెప్పవు. నాలాంటి వాడికి దొరుకు, నాలాంటి వాడు ముందు కూర్చో. దా నాతో చేద్దరు ఇంటర్వ్యూ, నాతో చేద్దరు డిబేట్ చేయి చూద్దాం. దమ్ము ధైర్యం ఉంటే చేయి చూద్దాం. ఎందుకంటే చాలా చిన్నది నేను. కేకు తింటే బొట్టెట్టుకోవాలా? నువ్వు కేకు తినకు, మేము బొట్టు పెట్టుకోం. టన్నులు కేకు నువ్వు తిన్నా ఆ రంగులం బొట్టు మేము పెట్టుకోం. అది మా సిద్ధాంతం. బైబిల్ వాక్యానికి, మా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకి వ్యతిరేకంగా ఉన్నదేది కూడా మేము చెయ్యము. నువ్వు చెయ్యించలేవు. 10 కేజీల కేక్ అంతా నువ్వే తిని ఒక బొట్టు పెట్టుకోమ్మా అన్న కూడా మేము పెట్టుకోము. తిని చచ్చిపో కేకు, లేదా మానేసేయి. నువ్వు మా కేకు తినక్కర్లేదు, నీ బొట్టు పెట్టుకోమనక్కర్లేదు. సిగ్గులేని సన్నాసి.
వీడు ఎలా మత పెద్ద అయ్యాడు, వీడు ఎలా చలామణి అవుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. సొసైటీలో ఒక మత పెద్దగా ఆ ఇంటర్వ్యూలో మరలా వీడికి సపోర్ట్ చేసి ఒక 9-10 మంది గుంపు. ఏం చూసారా వీడి దగ్గర? మతాల మధ్యలో చిచ్చు పెట్టి చీడ పురుగు వీడు, పేడ పురుగు వీడు, దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు. కేకు తింటావు, బొట్టెట్టుకోవాలా? ఎందుకు పెట్టుకుంటారు బొట్టు? ఇంకిత జ్ఞానం ఉన్న ఏ మనుష్యుడైనా మాట్లాడతాడు ఈ మాటని? క్రైస్తవులం మేము ఎప్పుడు ఎవరిని బలవంతంగా ఏది చేయమని చెప్పము. మనస్ఫూర్తిగా మేము ఇస్తాం, అయితే తీసుకో, లేదా మాకు వద్దని చెప్పు, అంతే తప్ప మేము కేక్ తిన్నాం కదా మీరు బొట్టు పెట్టుకోండి, ఎవడు తినమన్నాడు నిన్ను, మాని, ఈ క్రిస్మస్ నుంచి అయినా మాని. లేదా మేము కేక్ తిన్నాం కదా మీరు బొట్టు పెట్టుకుంటారే మాట అయినా మాని. కేకు తింటామన్నా మాని. మేము తిన్నాం కాబట్టి మీరు మా ప్రసాదాలు తినాలి అనటమైనా మాని. మేము తిన్నాం కాబట్టి మీరు బొట్టు పెట్టుకోవాలి అనటమైనా మాని. మిడిమిడి జ్ఞానపు అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నావు. హాఫ్ నాలెడ్జ్ గాడివి. ఎప్పుడు వస్తుంది అయ్యా నీకు బుద్ధి? వయసు పడిపోతుంది, ముసలాడు అయిపోయావు. ఊరురా పట్టుకుని తిరిగి సుడిగాలిలాగా అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావు. నీకు మరలా చెప్తున్నాను, నా ప్రియ హైందవ సహోదరి సహోదరులకు అర్థం అవ్వాలి చెప్తున్నాను. మా కేకు మీకు ప్రేమతో ఇస్తున్నాం. నచ్చితే తినండి, లేదా మానేయండి. బలవంతం చేయము, డబ్బులు ఇచ్చి తినమనము, తిట్టి తినమనము, కొట్టి తినమనము. ఇస్తాం, అయితే తీసుకోండి, లేదంటే పక్కన పెట్టేసి వెళ్ళిపోండి. మీరు తినడం వద్దు, మమ్మల్ని మాది తినరు అనటం వద్దు. కేకు మేము మా దేవుని దగ్గర పెట్టింది కాదు, అది ఆడ పెడతాం, స్టేజ్ మీద కట్ చేస్తాం అంతే. దానికి పూజలు, హారతులు, నైవేద్యాలు, ధూపాలు, అగరబత్తులు ఏం పెట్టము. జస్ట్ అక్కడ పెట్టి కట్ చేస్తాం అంతే. నచ్చితే తిను, లేదా మానే, అంతే తప్ప నువ్వు తిని మమ్మల్ని ప్రశ్నించొద్దు. ఏ హైందవ పెద్దకైనా క్రైస్తవేతలకైనా ఎలాంటి అన్యులకైనా చెప్తున్నాను, మీరు తినటం వద్దు. మీరు పెట్టే మీ దేవుళ్ళ దగ్గర పెట్టినా మమ్మల్ని తినమని చెప్పొద్దు. అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. మీ కేక్ మేము తింటాం, మా ప్రసాదం మేము తినరు. మీరు తినింది కేకు, మా ప్రసాదం కాదు. మీరు తినమంటుంది కేక్ కాదు. మీరు కూడా కేక్ తెచ్చిపెట్టండి, తింటాను నేను. మీ పండక్కి పులిహోర చేసుకుంటే తెచ్చిపెట్టండి, తింటాను నేను. మీ పండక్కి బిర్యానీ చేసుకుంటే తెచ్చిపెట్టండి, తింటాను నేను. దేవుని దగ్గర తెచ్చిపెట్టిన పూజ చేసిన ప్రసాదం తెచ్చిపెడితే తినను నేను. నువ్వు కేక్ తిన్నావు, కేక్ మేము దేవుని దగ్గర పెట్టింది కాదు. మరలా చెప్తున్నా, కాదు. ఆదివారమో లేదా నెలకొక ఆదివారమో, ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన అని ఒక కార్యక్రమం ఉంటుంది మాకు. అది చాలా పరిశుద్ధంగా పవిత్రంగా చేస్తాం. అది దేవునికి అర్పించి దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ఉన్న వాళ్ళకి బాప్తిస్మ తీసుకున్నావు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది నువ్వు వచ్చి చెయ్యి చాపి అడిగినా ఇవ్వం మేము. నీకు ప్రసాదం ఎలాగో మాకు అది ప్రసాదం లాంటిది. నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. బల్ల క్రీస్తు రొట్టె, క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తము అంటాం. ద్రాక్షారసము, రొట్టె అది ఎవరికి ఇవ్వము. సంఘంలో కూడా క్రైస్తవులందరికీ ఇవ్వము. దానికి కొన్ని అర్హతలు ఉంటాయి, అర్హత కలిగిన వాళ్ళకే ఇస్తాము. అది మా ప్రసాదం. మీరు తింటారా? మేము అసలు ఇవ్వం మీకు. కేకుకి ప్రసాదానికి ఎందుకు పోలుస్తారు? మీరు కేకు తింటారు, మాది మీ ప్రసాదం తినమని అడుగు. ప్రసాదం తినం. మీరు కేక్ తింటే ఇంటికి వచ్చి స్వీట్ తింటాం, పెట్టండి. మీరు మేము పెట్టిన కేక్ తింటే మీ ఫంక్షన్కి పిలిచి చక్కటి భోజనం పెట్టండి, తింటాం మేము. మీరేమో కేక్ తిన్నారు, మాకు మీ దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాన్ని పెడతారు, తిన్నాం. టాలీ కాదు, రెండు సేమ్ కాదు కదా. అయితే అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.